స్కిన్ అనేది ఈ యొక్క సమ్మర్‌లో మెరిసిపోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క రెమెడీ అనేది వాడాలి. సో, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకుందాం. అదేంటి అనేది చూసే ముందు తప్పకుండా లైక్ చేసి చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసరికి స్కిన్ కేర్ గురించి అనమాట. అసలు ఈ ఎండలు ఎలా ఉంటున్నాయండి. అసలు బయటికి వెళ్తే బొగ్గై వచ్చేస్తున్నాం అని చెప్పొచ్చు. ఇంక రోజు తిరిగే వాళ్ళ గురించి అయితే ఇంక చెప్పనే అవసరం లేదు. వాళ్ళని గుర్తుపట్టలేని ఇదిలో అయిపోతూ ఉంటున్నారు. అంత ఎండలు ఉండటం వల్ల మనం మంచిగా బయటికి వెళ్ళే ముందు సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటాము. ఎంతైనా మన స్కిన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటానికి సన్ స్క్రీన్ వాడుతూనే ఉండాలి. దాంతోపాటు అట్లీస్ట్ వారానికి ఒకసారన్నా ఇలాంటి రెమెడీస్ వాడండి. ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది మెయిన్. మీరు అలాగ సరే బయటికి వెళ్ళినా బ్లాక్ అయిపోతున్నాం కదా అని అలా నెగ్లెక్ట్ చేసేస్తే మన ఒక స్కిన్ అనేది ఇంకా పాడైపోతుంది. దాంతోపాటు ఇలాంటి రెమెడీస్ వాడటం వల్ల మన స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. దాంతోపాటు స్కిన్ వైట్నింగ్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. కాబట్టి వారానికి ఒకసారైనా ఈ యొక్క రెమెడీని మీరు ట్రై చేయండి. చేయటం వల్ల పోర్స్ లోపల ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు అండ్ స్కిన్ హెల్దీగా ఉంటుంది. స్కిన్ వైట్నింగ్కి హెల్ప్ అవుతుంది. ట్యాన్ కూడా అలా పట్టేసి ఉండదు. డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోయి స్కిన్ వైట్గా రావడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో మంచి ప్రొటెక్షన్లా కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది ఈ యొక్క రెమెడీ. మరి ఆ రెమెడీ ఏంటో మీరు చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా రెమెడీ చూసేద్దాం. నేను రీసెంట్గా మామాఎర్త్ నుంచి అలో రిఫ్రెష్ హైడ్రేటింగ్ లైట్ జెల్ మాయిశ్చరైజర్ అనేది యూస్ చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి అలోవీరా ఉంటుంది, మన స్కిన్ని చాలా సూత్ చేస్తుంది. అండ్ అలాగే హైల్రానిక్ యాసిడ్ ఉంటుంది అనమాట, మన స్కిన్ని చాలా హైడ్రేట్గా ఉంచుతూ ఉంటుంది. ఇది ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్ అని చెప్పొచ్చు. మన ఒక స్కిన్కి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, 48 hours వరకు ఉంటుంది. నాన్ స్టిక్కీ హైడ్రేషన్ కూడా ఉంటూ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అండి, చాలా క్విక్గా అబ్జార్బ్ అయిపోతుంది. అండ్ అలాగే మనకి ఒక స్కిన్కి హైడ్రేషన్ లాగా చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇదేంటి అంటే మెయిన్గా అలోవీరా పౌడర్తోనూ అలాగే మనకి హైల్రానిక్ యాసిడ్ ఈ రెండింటిని కలిపి మనకి ఒక మాయిశ్చరైజర్ అనేది తయారు చేశారు. ఇందులో ఎటువంటి కెమికల్స్, హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ ఉండవు. పారాబిన్ కావచ్చు, మినరల్ ఆయిల్ కానీ, సిలికాన్స్ ఇలాంటివి ఏమీ లేకుండా మీ స్కిన్ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్గా ఉండటానికి ఈ యొక్క మాయిశ్చరైజర్ చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా మీరు యూజ్ చేసేయచ్చు. అండ్ అప్లై చేసేటప్పుడు కూడా చాలా కూల్గా అనిపించింది నాకైతే. కనుక ఈజీగా మనకు అబ్జార్బ్ అయిపోతుంది అండ్ హైడ్రేట్గా కూడా ఉంచుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మన ఒక మామాఎర్త్ బ్రాండ్ అనేది ఇండియన్ బ్రాండ్. సో మీకు ఈ ప్రొడక్ట్ కావాలి అంటే గనక నేను చూపిస్తున్న కోడ్ SRIVIDYA 2025 యూస్ చేస్తే గనక మీకు 20% ఆఫ్ అనేది మామాఎర్త్ వెబ్సైట్ లోను యాప్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మామాఎర్త్ ప్రొడక్ట్స్ అనేవి మామాఎర్త్ యాప్ లోనే కాకుండా అమెజాన్, నైక్యా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. అండ్ అలాగే మీకు దగ్గరలో ఉండే స్టోర్స్ లో కూడా ఉంటాయి. ఇన్ కేస్ మీరు చూస్తే కనుక తప్పకుండా కమెంట్ చేసేసేయండి. మామాఎర్త్ వాళ్ళకి మీ ఫీడ్బ్యాక్ ఎంతైనా అవసరం. ఎందుకు అంటే వాళ్ళ ఒక ప్రొడక్ట్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవటానికి, ఇంకా మంచి ఇన్పుట్ మనకి ఇవ్వటానికి, అలాగే వాళ్ళ ఒక ప్రొడక్ట్స్ ని ఇంకా మంచిగా అప్గ్రేడ్ చేసుకుంటూ త్రూ రీసెర్చ్ కావచ్చు, ఇన్నోవేషన్ ఫర్ బెటర్ క్వాలిటీకి మీ ఫీడ్బ్యాక్ ఎంతైనా అవసరం. మామాఎర్త్ లో మీరు పర్చేస్ చేస్తే మీ ఆర్డర్ మీద ఒక ట్రీని ప్లాంట్ చేస్తారు. 2025 లోపు ఒక 1 million ట్రీస్ ని ప్లాంట్ చేయాలి అని ఒక గుడ్నెస్ ఇనిషియేటివ్ అనేది తీసుకున్నారు. సో తప్పకుండా మీరు సపోర్ట్ చేసేసేయండి. మరి మీకు కూడా మామాఎర్త్ అలో రిఫ్రెష్ హైడ్రేటింగ్ లైట్ జెల్ మాయిశ్చరైజర్ కావాలి అంటే గనక నేను డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ ఇచ్చేస్తాను, చూడండి, పర్చేస్ చేసుకోండి. అండ్ నా కోడ్ కూడా యూజ్ చేసి తప్పకుండా పర్చేస్ చేసేసుకోండి. సో ఇప్పుడు నేను చూపించేది అయితే గనక ఒక ఫేస్ వాష్ అండి. సో చాలా మంది ఇంట్లో కెమికల్స్ తో ఉన్నవి వాడుతూ ఉంటారు. అవి కాకుండా ఇది ఒకసారి వాడి చూడండి, డిఫరెన్స్ తెలుస్తుంది. సో దానికోసం అని చెప్పి మన ఇంట్లో ఉండే ఒక గ్రీన్ టీ అనేది నేను తీసుకున్నాను. సో గ్రీన్ టీ అనేది అందులో మనకి చాలా విటమిన్స్ ఉంటాయండి. ముఖ్యంగా విటమిన్ E ఉంటుంది. ఇది ఉండటం వల్ల మన ఒక చర్మం అనేది చక్కగా మంచి పోషణ ఉండటమే కాకుండా హైడ్రేట్గా కూడా ఉండటానికి సహాయపడుతుంది. అందుకోసం అని చెప్పి నార్మల్గా మనం గ్రీన్ టీని ఎలా తయారు చేసుకుంటాం అలాగే ఒక బౌల్లోకి ఈ యొక్క టీ బ్యాగ్ అనేది తీసేసుకున్నాను. సో కొంచెం వాటర్ అనేది మనం తీసుకుని డిప్ చేస్తే ఈ యొక్క గ్రీన్ టీ అనేది మనకి తయారవుతుంది కదా. సో అలాగే గ్రీన్ టీ అనేది మనం ఒక 5 minutes అలా ఉంచేస్తే కనుక మొత్తం గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. సో ఇది వాడటానికి అయితే కనుక మెయిన్గా మంచి మాయిశ్చరైజర్ లాగా హెల్ప్ అవుతుంది. మనకి స్కిన్ అనేది చక్కగా బ్రైటన్ అవ్వటానికి, ఏమన్నా డ్యామేజ్ అయిపోయిన స్కిన్ చక్కగా రిపేర్ చేయగల సత్తా ఉంది కాబట్టి మనం గ్రీన్ టీని తీసుకున్నాం అనమాట.
సో ఇలా ఒకసారి మనము గ్రీన్ టీని అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇంకా మనం ఈ యొక్క ఫేస్ వాష్ని ఇంకెలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాము. సో ఇది డైలీ యూజ్ చేయకూడదండి. సో నేను అన్ని మీకు క్లియర్గా చెప్తాను, చూద్దురు కానీ. సో ఇందులోకి ఒక గ్రీన్ టీలోకి నేను ఒక 1 స్పూన్ అనేది నేను పచ్చి పెసల పొడి తీసుకుంటున్నాను. మీ దగ్గర మనకి పచ్చి పెసలని చక్కగా ఎండలో పెట్టుకుని మిక్సీ వేసుకుని అలా స్టోర్ చేసుకోవచ్చు. ఇదైనా వాడచ్చు. ఆల్టర్నేటివ్గా మీకు చెప్పాలి అంటే కనుక మీరు శనగపిండి అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. మీకు ఏది పడుతుందో ఆ ఒక పిండి అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ పచ్చి పెసలు తీసుకున్నా, అది నాకు చాలా బాగా పడుతుంది. ఇన్ కేస్ మీకు దీనికి ఆల్టర్నేటివ్గా శనగపిండి కూడా తీసుకోవచ్చు. ఈ యొక్క ఎండకి మనం చాలా నల్లబడిపోతూ ఉంటాము. ఒక సన్ ట్యాన్ని తీయటానికి కూడా ఈ యొక్క పచ్చి పెసలు అనేవి మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఒకవేళ డెడ్ స్కిన్ సెల్స్ ఏమన్నా చర్మం మీద అలాగే ఉన్నా కూడా మన కలర్ అనేది తగ్గిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఒక డెడ్ స్కిన్ సెల్స్ని చక్కగా తీసేయటానికి ఈ యొక్క పచ్చి పెసలు అనేవి మనకి బాగా సహాయపడుతూ ఉంటుంది. సో 1 స్పూన్ అది తీసుకున్న తర్వాత దీనికి ఖచ్చితంగా మనము కాఫీ పొడి అనేది వాడాలండి. ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే మనం ఈ యొక్క ఎండ నుంచి మన ఒక చర్మాన్ని కాపాడుతూ ఉంటుంది కూడా. సో చాలామందికి ఏంటి అంటే ఈ యొక్క గీతలు పడిపోయినట్టుగా, లేదు అంటే ముడతలు వచ్చినట్టు, లేదు అంటే సాగిపోయినట్టు చర్మం అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ యొక్క కాఫీ పొడి అనేది స్కిప్ మాత్రం చేయొద్దు. ఖచ్చితంగా దీన్ని తీసుకోండి. అలాగే చాలామందికి పిగ్మెంటేషన్ ఉంటుంది, హైపర్ పిగ్మెంటేషన్, ఇవన్నీ పోవటానికి కూడా కాఫీ పొడి మనకి చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. సో నేను 2 రూపీస్ది మనకి కాఫీ ప్యాకెట్ ఉంటుంది కదండి, అది ఫుల్గా వేసేసుకుని ఒకసారి జస్ట్ నేను మిక్స్ చేసేసుకున్నాను. సో ఇందులోకి నేను మళ్ళీ కొంచెం మీకు కావాలంటే పసుపు కూడా తీసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. సో మనకి ఎప్పుడైనా పచ్చి పెసల పొడి తీసుకున్నప్పుడు దాంతోనే పసుపు కూడా తీసుకుంటే మనకి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో మీకు కావాలంటే ఖచ్చితంగా ఒక చిటికెడు పసుపు అనేది తీసుకుంటే సో మనకి ఎటువంటి పింపుల్స్ ప్రాబ్లం ఉన్నా కూడా పోవటానికి బాగా సహాయపడుతూ ఉంటుంది. సో ఇంకా మనకి ఈ యొక్క ఫేస్ వాష్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఏంటి అంటే మన ఇంట్లో చాలామంది మనము 500 కానీ ఎంతో కొంత మనీతో మనం ఫేస్ వాష్ అనేది వాడుతూ ఉంటాము ఎవ్రీడే. మెయిన్గా ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ఖచ్చితంగా వాడాలి కనుక. సో వాటికన్నా ఇది చాలా బెస్ట్. ఇది కూడా చక్కగా ఫేస్ వాష్ లాగా మనకి సహాయపడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఎవ్రీడే మనం వాడకుండా మనం ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే అలాగా ఈ యొక్క ఫేస్ వాష్ అనేది వాడచ్చు. సో ఇది ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం వాడిన తర్వాత ఏమన్నా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుని అలా మనం ఒక 1 వీక్ అనేది వాడొచ్చు. సో నేను ఇంకా ఫేస్ అంతా చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అప్లై చేస్తున్నాను. అసలు ఈ ఎండలు ఎలా ఉన్నాయంటే దారుణంగా ఉన్నాయండి ఎండలు. ఈ ఎండల వల్ల ఇంకా మనం చాలా స్కిన్ అనేది చర్మం అనేది బాగా నల్లగా అయిపోతూ ఉంటుంది. దానికి తోడు మనము సన్ స్క్రీన్ కూడా అస్సలు అప్లై చేసుకోం కాబట్టి డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో దానికోసమని ఈ యొక్క ఫేస్ వాష్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. జస్ట్ నార్మల్గా మనం ఇలా అప్లై చేసేసుకోవాలండి. అప్లై చేసుకున్న ఒక 2 మినిట్స్ తర్వాత మనం చక్కగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. సో ఇలా స్క్రబ్ చేయటం వల్ల మనకి స్కిన్ అనేది చాలా గ్లోయీగా ఉంటుంది. దాంతోపాటు మన ఒక కలర్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. ఒక సన్ ట్యాన్ అలా ఉండిపోకుండా అది పోవటానికైనా మనకి చాలా బాగా సహాయపడుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ యొక్క సన్ ట్యాన్ వల్ల ఇంకా అలా ఉంచేస్తే కానీ ఇంకా డార్క్గా అయిపోతుంది. సో మనం ఫస్ట్లోనే దీన్ని చక్కగా క్యూర్ చేసుకుంటే కనుక మనకి తర్వాత అంత ఎక్కువగా అనిపించదు అనమాట. సో అందుకని ఇలాంటి రెమెడీస్ అనేవి ఖచ్చితంగా మనం ఈ యొక్క సమ్మర్లో మనము వాడుతూ ఉంటే మనకి మనొక స్కిన్ అనేది మనం కాపాడుకోగలం. దాంతోపాటు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఖచ్చితంగా మనము చాలా అందంగా కనపడాలనుకుంటాము. బట్ ఈ యొక్క క్లైమేట్ అనేది మనకి సపోర్ట్ చేయదు. కాబట్టి మనం ఇలాంటి రెమెడీస్ అనేవి వాడుతూ ఉండాలి. జస్ట్ అండి నార్మల్గా అప్లై చేసుకున్న తర్వాత స్క్రబ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా చేసుకుంటే డీప్గా ఉన్న ఒక మురికిపోయి పింపుల్స్ రాకుండా ఉంటాయి, మచ్చలు పడకుండా ఉంటాయి. దాంతోపాటు ఏదైనా డెడ్ స్కిన్ సెల్స్ ఉంటే అవి కూడా పోయి మనకి క్లియర్ స్కిన్ వస్తుంది, చాలా గ్లోయీగా ఉంటుంది. సో మీరు రిజల్ట్స్ అయితే కనుక మీరు 2-3 టైమ్స్ వాడితే ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ ఆల్రెడీ అప్లై చేసుకున్న తర్వాతే నేను మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ నార్మల్గా వాష్ చేసేసుకుంటామే. నార్మల్ వాటర్ అండి, కూల్ వాటర్తో అయినా పర్లేదు, వాష్ చేసుకోవచ్చు. సోప్ ఏమీ యూజ్ చేయవసరం లేదు. ఇంకా ఈ యొక్క ఫేస్ వాష్ అనేది ఇలా వాడితే చూసారు కదా. అండ్ నా ఫేస్ ఫస్ట్కి ఇప్పటికి మనకి మొఖం మీద ఉన్న ఒక జిడ్డు అయినా పోతుంది, సన్ ట్యాన్ పోతుంది. అలాగే మనకి ఏదన్నా మనకు కలర్ అనేది తగ్గిపోయినా కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బ్రైట్గా కూడా మనం కనిపిస్తూ ఉంటాము.
మనం చాలా విషయాలకి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. కానీ మన కోసం మనం కూడా టైం స్పెండ్ చేసుకోవాలి కదా! అదే విషయంలో మనము ఇలా స్కిన్ కేర్ అనేది ఫాలో అవ్వాలి. ఆ స్కిన్ కేర్ ఫాలో అవుతూనే ఇలాంటి రెమెడీస్ కూడా మీరు వాడుతూ ఉంటే స్కిన్‌ని మనం కాపాడుకుంటాం. ఒక్కసారి డ్యామేజ్ అయిందంటే మళ్ళీ అది మరలా ఆ ఒక సేమ్ అదే స్కిన్ మళ్ళా రావాలంటే ఎంత టైం పట్టేస్తది చెప్పండి. మనం బయటికి వెళ్తే వెంటనే మనకి ట్యాన్ వచ్చేస్తుంది. కానీ అది పోవాలంటే ఎంత టైం పడుతుంది? సో, కాబట్టి ఇలాంటి రెమెడీస్ మీరు ముందుగానే వాడుకుంటూ ఉంటే గనక స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటది. హెల్తీగా ఉంటది. స్కిన్ వైట్నింగ్ కూడా హెల్ప్ అవుతూ ఉంటది. సో, వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.